నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మీ ప్రాబ్లం? మా ప్రాబ్లము మా జాగంతా వాళ్ళు కబ్జా చేసుకుర్రు. కబ్జా చేసుకుని పెద్ద బిల్డింగ్ కట్టి ఎక్కడ ఏ ఏరియా అది? పాటిగడ్డ, ప్రకాష్ నగర్ పాటిగడ్డ. అంటే ఇప్పుడు మీ మొత్తం ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉందా? ఎకరం 10 గుంటలు వాళ్ళు కబ్జా చేసుకుర్రు. ఓకే, చాలా చెప్తాక ఏంటిది మీ ప్రాబ్లం? ఏంటిది మా ప్రాబ్లము? మాకు కావాలా? ఈ బీదలకు ఏమీ లేదు. అక్కడ ఎకరం 10 గుంటలు లాగేసిర్రు, దౌర్జన్యంగా తీసుకున్నారు. మరి అట్లా అపార్ట్మెంట్ అయిపోయింది పెద్దవి. మాకేది లేదు ఆధారం, ఇండ్లు లేవు, జాగాలు లేవు, ఖాళీ స్థలాలలో ఉన్నాం. ఎన్ని ఎకరాలు మీ కమ్యూనిటీకి? ఎన్ని ఎకరాలు అక్కడ? ఎకరం 10 గుంటలు అక్కడ రాసింది చూడు సార్. 3 ఎకరాల 10 గుంటలు. ఇలా అప్లికేషన్ ఇచ్చారు? ఇక్కడ ఇచ్చినాము, కలెక్టర్ల దగ్గర తిరిగినాము, అందరి దగ్గర తిరిగినాము, ఏది కాలేదు. చూద్దాం అన్నారు. ఇక ఆ ప్రభుత్వం రాగానే వెళ్ళిపోతుంది, ఈ ప్రభుత్వం రాగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడన్నా గట్టిగా నిలబడదామని వచ్చేసినాం. మరి మన ఈ సీఎం ద్వారా అవుతుందని మాకు నమ్మకం జర. అది మేము బేగంపేట పాటిగడ్డలోని ఒడ్డర బస్సు నుంచి వచ్చినామన్న. మాకు 3 ఎకరాల 10 గుంటల స్థలం ఉండే మాది. 85లో రామారావు గారు ఇచ్చిన స్థలం అది, ఇల్లు కట్టుకోవడానికి. అయితే 3 ఎకరాల 10 గుంటలలో 2 ఎకరాలలో ఇల్లు నిర్మించుకున్నాం. 1 ఎకరా 10 గుంటలు మా ఒడ్డరుల జీవనోపాధి కోసం రాళ్ళు కొట్టుకునేదానికి ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. ఇది మా పెద్దలు, మా తాతల నుంచి ఇక్కడే ఈ ఉన్నది కనబడేదన్నీ మా ఇండ్లు. ఇవి ఇక్కడ ఉన్నాయి మా ఇండ్లు. ఇక్కడ జీవనోపాధి అంటే రాళ్ళు కొట్టుకుంటున్నాం. అయితే 2010-13 వరకు బయట నుంచి రాళ్ళు తెచ్చుకుని అక్కడ వేసుకున్న గనెట్టు, బెందడు, కంకర అవన్నీ కొట్టుకొని అమ్ముకునేవాళ్ళం. ఆ తర్వాత 2014లో గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది. ఈ స్థలము ఇదంతా మా బస్తీ, ఇది మా స్థలం. 1 ఎకరా 10 గుంటలు స్థలము కబ్జాకు గురైంది. అయితే వాళ్ళు ఈ రేకులు నిర్మించినప్పుడు మేము వెళ్ళి ఏందయ్యా మా జాగలో నువ్వు కడుతున్నావు అంటే, అది అడిగినందుకు ఎటువంటి ఆధారం లేకుండా మా పైన కేసులు పెట్టిండు. అయితే దానికి సంబంధించింది ఏందయ్యా అంటే, మర్రి శశిధర్ కదా సార్, మేము ఏం చేసింది లేదు, జస్ట్ పోయి అడిగినంత మాత్రాన ఈ కేసులు ఎట్లా పెడతారు అది అని అడిగితే, దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందని సిఐ గారిని మర్రి శశిధర్ గారు అడగడం జరిగింది. లేదు సార్ అదేదో చిన్న కేసు అంటే, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు కూలీ నాలుగు చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళు చెప్పి వాళ్ళతో మాట్లాడేసరికి అయినా లేదు సార్ మేము కేసు బుక్ చేసేసినాము, తీసుకోవాలన్నాడు. ఓకే లేదు తీసుకొని వచ్చినాం. దానికి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాం. దీంట్లో పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు. మీరు లీగల్గా పోయేది ఉంటే నా దగ్గర రండి. కొట్లాటలు గొడవలు అంటే దాని జోలికి వెళ్ళకండి. పెద్ద వాళ్ళు ఉండరు, మీరు పేదవాళ్ళు. ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసేసారనుకో, మీరు బయటికి రాలేక బాధపడతారు. మీరు లీగల్గా పోయినారనుకో 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అయినా ఎవరి ల్యాండో అది వాళ్ళకే తగ్గుతుందని ఆయన మాకు హామీ ఇచ్చాడు. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రాబ్లం కూడా సానుకూలంగా చేస్తున్నాడు అని మాకు తెలిసి వచ్చింది. తర్వాత మేము ఒడ్డర సంఘం వాళ్ళందరూ మాట్లాడుకొని సార్ దగ్గరికి వెళ్దాం, మాకు న్యాయం జరుగుతుంది అనే ఆశతోటే ఇక్కడ వచ్చినామన్న. డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇది జనచైతన్య ఒడ్డర సంఘం అని ఉంది. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కోర్టుకి వెళ్ళారా మీరు? మరి దీని కోర్టుకి వెళ్ళలేదు. ఎందుకంటే కోర్టుకి వెళితే దాని చుట్టూ కానీ అంత అమౌంట్ కానీ మేము పెట్టలేము, తిరగలేము. మేము రోజు కూలి చేసుకునే వాళ్ళం కదా. ఆ సార్ని పట్టుకొని ఆయన ఇమ్మని ఏదైనా పిటిషన్ వేయాలంటే వేయాలా. 2014 నుంచి స్టార్ట్ చేసిన పిటిషన్లు ప్రతి ఒక్క ఆఫీస్లో తిరిగినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ చాలా మంది తిరిగినాం. ఎక్కడి నుంచి మాకు సానుకూలమైనది లేదు. అప్పటి నుంచి తిరుగుడే. అయితే దీనికి సంబంధించి 100 సార్లు పేపర్లో కూడా ఇప్పించినాం. ఒడ్డర బస్తీ కబ్జా మస్తీ అనేది కూడా జరిగింది. మేము మళ్ళీ ఒకసారి డెక్కన్ క్రానికల్ పేపర్లో కూడా వేయించాము ఇది. కానీ ఆ ప్రభుత్వంలో ఇక వారి అండదండలు ఉండడం వలన మరి దాంట్లో ప్రాబ్లం ఏం జరిగిందో ఇంతవరకు సాల్వ్ అయితే కాలేదు. రేవంత్ రెడ్డి గారు చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకంతో వచ్చినాం. ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ ఇవి. దీనికి మేము ఏం చేసినామంటే, అయ్యా ఇది లిటికేషన్లో ఉంది, దీంట్లో 1 ఎకరా 10 గుంటల స్థలం మాది ఉంది, దీన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా విన్నవించడం. వాళ్ళు సరే అన్నారు.
ఇప్పుడు ఈ మధ్యన 10-15 రోజుల నుంచి దిగడం శురువైంది. దీనికి సంబంధించి ఎవరి దగ్గరికి పోవాలా, మేము పేదవాళ్ళము, మేము ఏం చేయలేమన్న పరిస్థితి. సార్ దగ్గరికి వస్తే సీఎం గారు 100%గా మాకు చేస్తారని మా ఒడ్డర్ సంఘం వాళ్ళు కూడా చెప్పిండ్రు. మేము కూడా మీ ఎంబడి ఉంటాం, మీరు వెళ్ళండి, ఒకవేళ మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మేము కూడా మీ వెనకొస్తామని పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని కూడా మా కులస్తులు చెప్పడం జరిగింది.